హలో గాయ్స్, వెల్కమ్. మనం ఈరోజు జావాలో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ చూద్దాము. అవి ఎలా వర్క్ అవుతాయి, ఎలా చేస్తాము అనేది ఇన్బిల్ట్గా వాల్యూ ఇచ్చి చూపిస్తాను. ఇన్బిల్ట్గా వాల్యూ ఇవ్వకుండా నేను చెప్పినట్టు ఇంపోర్ట్ జావా డాట్ ఉటిల్ డాట్ స్కానర్ అలా యూస్ చేసి ఇన్బిల్ట్గా ఇవ్వకుండా ఎలా చేయాలో ప్రాక్టీస్ చేయండి. అలవాటు అవుతే ఈజీగా సింపుల్గా ఉంటుంది అనమాట. ఆపరేటర్స్ చూసుకోండి. ఇప్పుడు మీకు ఇన్బిల్ట్గా ఇచ్చి ఎలా చేయాలనేది జావాలో మీకు నేను నేర్పిస్తాను. ఇప్పుడు చూడండి. ఫస్ట్ మీరు చెప్పినట్టుగానే క్లాస్ నేమ్ డిక్లేర్ చేసేయండి ఒకటి. తర్వాత మెయిన్ మెథడ్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఒక ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకోండి. ఎక్కువ వద్దు, సింపుల్గా చెప్తాను మీకు. ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకోండి. ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని తీసుకోండి. ఇంక్రిమెంట్ అంటే ఏంది? పెంచడం. అంటే ఒకదానికి ఇంకోటి యాడ్ చేసుకొని పెంచడం. ఎలా పెంచాలి ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇంకో వేరియబుల్ ఈ వాల్యూ స్టోర్ చేసుకున్నాం. ఇంట్ బి అనేది తీసుకున్నా. సింపుల్గా చూపిస్తాను చూడండి. ఇంట్ బి ఈక్వల్ టు ప్లస్ ఏ అని ఇచ్చాను నేను. తర్వాత ప్రింట్ చేసేద్దాం. మనకు కావాల్సిన వాల్యూ ఏంటనేది చూసి ప్రింట్ చేద్దాం. చూడండి. చూడండి, నేను క్లాస్ తీసుకున్నాను. క్లాస్కి ఒక నేమ్ ఇచ్చాను. అలాగే మెయిన్ ఫంక్షన్ ఒకటి తీసుకున్నాను. ఒక వేరియబుల్ తీసుకొని ఏ అనే వేరియబుల్ తీసుకుని 10 అనే వాల్యూ ఇచ్చాను. ఒక వేరియబుల్ బి అని తీసుకొని బి అని ప్లస్ ఏ అంటే ఒకటి ఇంక్రిమెంట్ చేశాను. అంటే ఏం కావాలి? ఒకటి యాడ్ అవ్వాలి. ఏకి ఒకటి యాడ్ అవ్వాలి. ఎప్పుడు యాడ్ అవ్వాలి? ముందు యాడ్ అవ్వాలి. ముందుగా ప్లస్ ముందు పెట్టాం కాబట్టి ముందు ఒకటి వచ్చి ఏకి యాడ్ అవ్వాలి. అంటే 1 + ఏ అంటే 1 + 10 11 అని ప్రింట్ అవ్వాలి. ప్రింట్ ఎంత ఏదో ఒకసారి చూద్దాం. మనం రన్ చేసి టెర్మినల్ తీసుకున్నాం. టెర్మినల్ తీసుకొని జావా hello.java అని ఇచ్చేసి రన్ చేద్దాం. చూడండి, 11 అని మనకి అవుట్పుట్లో ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయింది అంటే ఒకసారి చూడండి, మీకు ఇక్కడ చెబుతాను. ఇక్కడ మనం ప్లస్ ఏ అని తీసుకున్నాం. దాన్ని మనం ఎలా అనుకోవచ్చు? ప్లస్ ఏ అనుకుంటే స్పేస్ ఒకటి ఇచ్చేసి ప్లస్ ఏ అని యాడ్ చేసాం. అంటే ఎలాగా? స్పేస్ ప్లస్ 10 అని. అప్పుడు మనకి స్పేస్లో ఏమైనా వాల్యూ ప్రింట్ అయింది? మనం ప్లేస్లో ఈ స్పేస్ అంటే చూడండి, కింద చూడండి, ఈ బాక్స్ ప్లేస్లో మనం ఏ వాల్యూ ఇవ్వకున్నా ఒకటి ప్లస్ ఇచ్చాం కాబట్టి 1 అనేది వచ్చి ఏకి యాడ్ అయ్యిద్ది. 1 అనేది వచ్చి ఏకి యాడ్ అయ్యిద్ది అనమాట. చూడండి, ప్లస్ మనం ముందు ఇచ్చాం కాబట్టి 1 వచ్చి ఒకటి యాడ్ అయ్యిద్ది. అది మనం అదే ప్లస్లో మనం 2 కానీ 3 కానీ ఇచ్చామనుకో 2 + ఏ 2 + 10 12 అలా యాడ్ అయ్యిద్ది అనమాట. చూడండి ఒకసారి, మేము ఇంకా సింపుల్గా చెబుతున్నా అర్థం అయ్యేలాగా మీకు ఒకసారి చూడండి. ఇక్కడ ఒక ప్లస్ పెట్టాం కాబట్టి అంటే ఈ ప్లస్ ఏ అంటే +10 అని అర్థం. ముందు మనం ఏ వాల్యూ ఇవ్వాలి అంటే ముందు ఏ వాల్యూ ఇవ్వకుండా ప్లస్ అని ఇచ్చాం కాబట్టి 1 అనేది యాడ్ అవుద్ది అనుకుంటున్నాము. అదే ఈ ప్లస్లో మనం ఇప్పుడు తీసేసి 2 అని పెడతాను. నేను 2 అని పెట్టి సేవ్ చేసి రన్ చేద్దాం. చూడండి, 12 అనేది ప్రింట్ అయింది. చూడండి మీరు, 12 ప్రింట్ అయింది అనమాట. అంటే ఏంది? ప్లస్ ఏ అంటే ఫస్ట్ ప్లస్ అనే వాల్యూ మనకి ఏమైనా 10 కానీ 12 కానీ 30 కానీ ఏమైనా ఇస్తే 10 + 10 20 11 ఇస్తే 11 + 10 = 21 అలా యాడ్ అయ్యింది. మనం ఏ వాల్యూ ఇవ్వకున్నా జస్ట్ ప్లస్ అనే వాల్యూ ఇస్తే ఓన్లీ 1 వచ్చి 10కి యాడ్ అయ్యింది అనమాట. అలాగా చూసుకోండి. ఇది ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనమాట. దీంట్లో ఇంకో వే ఉందన్నమాట. ఎలాగని చూద్దాం. చూడండి, ఇది తీసేసి ఇక్కడ ఏకి ప్లస్ తర్వాత యాడ్ చేద్దాం. సేవ్ చేద్దాం. చూడండి, మనకి ఎటువంటి డిఫరెన్స్ రాదు. సేమ్ 10 అనే వాల్యూ ప్రింట్ అయ్యింది మనకి. ఎందుకో కూడా చెబుతాను మీకు. చూడండి, 10 అని ప్రింట్ అయింది. మీరు అనుకోవచ్చు, అన్న ఇక్కడ ఏ ప్లస్ అంటే ఏ అంటే 10 ప్లస్లో 1 ఏం లేదు కాబట్టి ప్లస్ అని ఉంది కాబట్టి 1 యాడ్ అవ్వాలి. 10 + 1 11 అవ్వాలి కదంటే 11 అవ్వదు. ప్లస్ ఏ అంటే ముందు ఉంటే 1 వచ్చి యాడ్ అయ్యేది, 2 వచ్చి యాడ్ అయ్యేది, 3 వచ్చి యాడ్ అయ్యేది. అదే ఏ ప్లస్ తర్వాత ఉందంటే ఏ వాల్యూ ఎలా ఉందో అలానే వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఏ వాల్యూ తర్వాత మనం నెక్స్ట్ ఏవైనా వాల్యూ ఇస్తేనే యాడ్ అయ్యేది, కానీ ప్లస్ అంటే ఏమి ఇంక్రిమెంట్ అవ్వదు అనమాట. అది మనం లూప్స్ వచ్చినప్పుడు చెబుతాను. లూప్స్కి
అంటే ఇటరేషన్స్ అనమాట. 1/1 ఒకటి తర్వాత ఒకటి అలా యాడ్ అవుతానికి అలా యూజ్ చేస్తాం కానీ ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ అవుతానికి మనం మ్యాక్సిమం యూజ్ చేయము. ఓకేనా? ఇది అర్థమైనట్టుంది మీకు. సేమ్ ఇలానే మీకు డిక్రిమెంట్ ఆపరేటర్ చెబుతాను చూడండి. మైనస్ ఏ సేమ్ అంతే. మైనస్ ఏ తీసుకొని రన్ చేద్దాం. చూడండి, మనం ఏ వాల్యూ 10 తీసుకున్నాం. మైనస్ ఏ ఫస్ట్ మైనస్ పక్కన పెట్టేస్తే -a అంటే -10. ముందు వాల్యూ మనం ఎంత ఉందో అంత వాల్యూ తీసేస్తే కానీ అక్కడ ఏవైతే మనకు తెలియదు. ముందు వాల్యూ 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకో, మనం ఏం పెట్టుకొని మైనస్ పెట్టాం కాబట్టి మైనస్ ప్లస్లో 1 ఉన్నట్టు అర్థం అనమాట. అందుకని అలా అయిందనమాట వాల్యూ అది. ఇదే గైస్ ఇప్పుడు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ అంటే సింపుల్ సేమ్ ఇంతే. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఇన్బిల్ట్గా ఏ వాల్యూ తీసుకున్నాను కదా, మీరు అలా కాకుండా ఇంపోర్ట్ స్కానర్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసుకొని మీకు చాలా ఈజీగా ఉండేది అనమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.